అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నెల 5 లోపు విధులకు హాజరు కావాలని హెచ్చరించింది. ఒకవేళ విధులకు హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. అంగన్వాడీల సమ్మెతో గర్భిణీలు, పసిపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీలో అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ అంగన్వాడీల కార్యకర్తలు వీరందరూ కూడాను సమ్మెలో ఉండడంతో ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు దఫాలుగా మీతో చర్చలు జరిపినా కూడా మీరు ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వం చాలా వరకు మీకు మేలు చేసింది, అయినా కూడా మీలో ఎటువంటి స్పందన కలగడం లేదు. ఈ నెల 5వ తేదీలోగా మీరు కనుక సమ్మె విరమించుకోకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలు వీరందరికీ కూడాను హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి కలెక్టర్ల నుండి వారికి నోటీస్ అందడం జరిగింది. ఈ నోటీసులో ప్రధానంగా చూస్తే కనుక ఈ నెల 5వ తేదీలోగా ఖచ్చితంగా మీరు విధుల్లో జాయిన్ కావాలనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కనుక పౌష్టికాహారం ఏదైతే ఉందో ఆ పౌష్టికాహారం ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. తద్వారా చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పడం జరిగింది. ఈ పౌష్టికాహారానికి విషయానికి చూస్తే కనుక చాలా వరకు రక్తహీనతో ఉన్నట్టు పిల్లలు, తర్వాత వయసుకు తగినట్టు ఎత్తు పెరిగినటువంటి పిల్లలు, బరువు తక్కువగా ఉన్నట్టు పిల్లలు ఉంటా ఉన్నారు. మన రాష్ట్రంలో చూస్తే కనుక 53.7% రక్తహీనతతో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. అలాగే దీంతో 29.6% 5 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళు తక్కువ బరువు ఉంటూ ఉన్నారు. వారి వయసు తగినంత బరువు ఉండడం లేదు. అలాగే 16.1% 5 సంవత్సరాల లోపు పిల్లలు తగిన ఎత్తు పెరగడం లేదు అని చెప్పేసి ఈ నోటీసులో ఈ ఆరోగ్య పరిస్థితులను కూడా వాళ్లకు తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా పలుసార్లు మీకు ఈ సమ్మె విరమించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా మీలో ఎటువంటి స్పందన కనిపించడం లేదని చెప్పేసి ఈ నోటీసులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ చర్చల సందర్భంగా చాలాసార్లు పలు దఫాలుగా చర్చలు జరిపి మిమ్మల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశాము. మీరు కోరినటువంటి కొన్ని డిమాండ్లను కూడా మేము వాటిని అంగీకరించడం జరిగింది. అయినా మీరు ఏమాత్రము ప్రభుత్వానికి తగిన సహకారం అందించడం లేదు కాబట్టి చర్యలు తప్పనిసరి అనే విషయాన్ని అయితే కనుక నోటీసుల్లో స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక వీళ్ళు అడిగినటువంటి రిటైర్మెంట్ వయసు పెంపకం విషయం, అంటే 62 సంవత్సరాలకు వయసు పెంపకం అయితేనేమి, తర్వాత వారికి ఇచ్చేటువంటి ఏదైతే టీఏడీఏలకు సంబంధించినటువంటి పెండింగ్ ఏదైతే ఉన్నాయో క్లియరెన్స్, తర్వాత అంగన్వాడీ వర్కర్లు జీతాలు, అంటే అవి మొదటి నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్. వాళ్ళ కనీస వేతనాలు 26,000 అడుగుతా ఉంటే కనుక ఇప్పటికీ అంటే తెలుగుదేశం టైంలో అనే విషయాన్ని అయితే మెన్షన్ చేయకుండా గత ప్రభుత్వంలో ఇచ్చేటువంటి జీతం కంటే కూడా మేము పెంచడం జరిగింది. 11,500 రూపాయలు అంగన్వాడీ కార్యకర్తలకును, అలాగే అంగన్వాడీ ఆయాలకు 7,000, తర్వాత మినీ అంగన్వాడీ టీచర్లకు 7,000 రూపాయల చొప్పున జీతాలు ఇస్తా ఉన్నాము. మేమైతే కనుక ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా చాలా వరకు నెరవేర్చుతూ పోతా ఉన్నాము. అంతేకాకుండా ప్రమోషన్ల విషయంగా గతంలో మీ ప్రమోషన్లు ఆగిపోవడం జరిగింది. 2013 నుంచి మీకు ప్రమోషన్లు లేవు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్లను కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కూడా చూస్తే కనుక 560 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా వీళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటి విషయంగా మేము చూస్తే కనుక ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకాన్ని మీకు, అంటే అమ్మఒడి అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, తర్వాత జగనన్న విద్యా దీవెన, ఇట్లాంటి వసతి దీవెన, ఇట్లాంటి పథకాలన్నిటి కూడా మీకు అమలు చేస్తా ఉన్నాము. అయినా కూడా మీలో ఎంత మాత్రము ప్రభుత్వానికి సహకరించే ధోరణి కనపడడం లేదు. కాబట్టి మీరు 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలి. తర్వాత ఈ ఎవరైతే కనుక గర్భిణులు, తర్వాత చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి పోషకాహార సరఫరా ఏదైతే ఉందో అది ఆగిపోయే పరిస్థితి నెలకొంది. కాబట్టి మీరు సహకరించుకుంటే ఖచ్చితంగా మీ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. థాంక్యూ విజయ్ చంద్రన్.